నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్ అనమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో కంపారిజన్ వీడియో చేస్తున్నా అనమాట. దేనికంటే సామ్సంగ్ గెలాక్సీ M02 అండ్ రెడ్మీ 9 అనమాట. సో ఈ రెండు ఫోన్స్లో కూడా ఏ ఫోన్ తీసుకుంటే లాభము అండ్ ఏ ఫోన్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది లేకపోతే నష్టం అవుతుంది, ఏదైనా మంచిగా ఉందా ఈ ఫోన్లో ఏ మంచిగా ఉంది, ఇది దేనికి బెనిఫిట్ అవుతుంది అనేసి ఈ వీడియోలో అయితే చెప్తా గైస్. ఇక్కడ నాకు మీ యొక్క సపోర్ట్ కావాలి. ఏంటంటే గైస్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అండ్ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి. సో కొంచెం బూస్ట్ అనేది వస్తుంది నా ఛానల్కి. సో ఫస్ట్ స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్ చూసుకుంటే మీరు ఆన్ ద స్క్రీన్ మీద కొంచెం టెస్ట్ డాక్యుమెంట్ల ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసేసినాను. బేసిక్గా డిస్ప్లే చూసుకుంటే ఫస్ట్ 6.5 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, 720x600 పిక్సెల్ రెజల్యూషన్తో పాటు వస్తుంది. రెండు కూడా సేమ్ డిస్ప్లే సైజ్ అండ్ రెజల్యూషన్తో పాటు వస్తున్నాయి. కానీ సామ్సంగ్ వాళ్ళది ఏంటంటే సామ్సంగ్ వాళ్ళు ఆల్రెడీ డిస్ప్లే ఫీల్డ్లో తోపులు ఉన్నారు కాబట్టి సో వాళ్ళ డిస్ప్లే అనేది కొంచెం బెటర్గా ఉంటుంది, వ్యూవింగ్ యాంగిల్స్ కూడా మనకి మంచిగా వస్తాయి. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకున్నాం. సో ప్రాసెసర్ చూసుకుంటే సామ్సంగ్ M02 వచ్చేసరికి అయితే మీడియాటెక్ MT6739W క్వాడ్ కోర్ ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. సో ఇది పెద్ద హెవీ గేమ్ లేదు, బడ్జెట్ ప్రాసెసర్, మీరు బేసిక్గా గేమ్స్ అయితే ఆడచ్చు అనమాట. నెక్స్ట్ రెడ్మీ 9 ఇలా చూసుకుంటే మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ అన్నమాట, 1.8 GHz, ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్ వస్తుంది. సో గైస్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే మీకు నియర్లీ 30% ఇంప్రూవ్మెంట్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ రెడ్మీ 9 ఇలా కనిపిస్తుంది. ఓన్లీ ప్రాసెసర్ టు ప్రాసెసర్ కంపారిజన్ చేసుకుంటే. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి అయితేనేమో ప్రాసెసర్ అనమాట. తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుందాం. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే రెండు కూడా 2GB ర్యామ్ 30GB స్టోరేజ్ వేరియంట్స్తో పాటు వస్తున్నాయి. నెక్స్ట్ గైస్ కెమెరా చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తున్నాయి. సో ఫస్ట్ సామ్సంగ్ M02 చూసుకుంటే 30 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది అండ్ సెల్ఫీస్ కూడా 5 MP సెల్ఫీ కెమెరా వస్తుంది. రెడ్మీ 9 కూడా అంతే ఉంది, 13 MP మెయిన్ కెమెరా వస్తుంది, 2 MP డెప్త్ కెమెరా వస్తుంది, 5 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అనమాట. సో ఇక్కడ కెమెరా కాడ పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా Android 10 వస్తున్నాయి, కానీ నార్మల్ కాదు, వీళ్ళ యూఐస్ ఉన్నాయి అనమాట. సామ్సంగ్ M02 చూసుకుంటే 1 UI వస్తుంది అనమాట, Android 10 గోయిడ్స్ బేస్ చేసుకొని. అంతే రెడ్మీ 9 అయితేనేమో మీ UI 12 అనమాట, Android 10 బేస్ చేసుకొని వస్తుంది. సో రెండు కూడా Android 10 రెడీగానే ఉన్నాయి. తర్వాత బ్యాటరీ చూసుకుంటే రెండు కూడా 5000 mAh బ్యాటరీసే. రెండు కూడా సెన్సార్ చూసుకుంటే రెండు సెన్సార్స్ చూసుకుంటే రెండు ఫోన్స్లో కూడా రెండిట్లో కూడా యాక్సెలరోమీటర్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సారే ఉంది. అండ్ రెండు ప్రైస్ చూసుకుంటే సేమ్ ఉన్నాయి, 7000 రూపీసే ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ కావచ్చు, ఏంటన్నా అన్నీ కూడా డిట్టో కాపీ ఉన్నాయి అనేసి ఏదో కరెక్ట్గా చెప్పాలా అంటే ఇట్లా గైస్, నా ఒపీనియన్లో అయితే ఫస్ట్ ఏది తీసుకోవాలంటే ఇట్లా నా ఒపీనియన్. సో బేసిక్గా చూసుకుంటే రెడ్మీ 9 వచ్చేసరికి అయితే మనకి ఇది జూలైలో రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. అండ్ సామ్సంగ్ M02 వచ్చేసరికి అయితే రీసెంట్గా ఫిబ్రవరిలో 2021లో రిలీజ్ అయింది అనమాట. సో అది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ చూసుకుంటే CPU అనమాట. సో CPU చూసుకుంటే గాయస్, CPUని అయితే నేను ఒకటే అంట. సో ఏంటంటే రెండు కూడా బడ్జెట్ CPUసే. మీరు దీనిలో గేమింగ్ ఆడగలుగుతారు, కానీ అంత హై లెవెల్ గేమింగ్ అయితే చేయలేరు. మీరు క్వాడ్ కోర్, ఆక్టో కోర్ అది ఇది అంట, కానీ బడ్జెట్కి వచ్చేసరికి అన్నీ ఈక్వల్ అయితే పెద్ద ఫరకేం ఉండదు. సో పర్ఫార్మెన్స్ ఒక 30 to 20% డిఫరెన్స్ ఉంటుంది, అంతకు మించి ఏమి ఉండదు. సో రెండు కూడా ఒకేలాగా పనిచేసే వర్క్ పరంగా మీరు సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, చిన్న చిన్న గేమ్స్ ఉంటే అవిటికి సరిపోతాయి. రెండు కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ వస్తే ఓవరాల్గా చూసుకుంటే, ఫైనల్గా చూసుకుంటే. సో మీరు రెండు ఫోన్స్లో ఏది కొన్నా సరే కూడా మీకు ఎక్కడ లాస్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే సామ్సంగ్ 1 UI వచ్చేసరికి అయితేనేమో కొంచెం క్లీన్గా ఉంటుంది, బోల్ట్ వేర్స్ ఏమి ఉండవు. రెడ్మీకి వచ్చేసరికి అయితేనేమో కొంచెం బోల్ట్ వేర్స్ యాడ్స్ వస్తుంటాయి అనమాట. సో అది సెకండ్ మేబీ థర్డ్ అనుకుంటా డిఫరెన్స్ అనమాట. సో తర్వాత కెమెరా చూసుకుంటే, సో కెమెరా అండ్ సెల్ఫీ కెమెరా రెండు కూడా చూసుకుంటే రెండు కూడా ఈక్వల్ స్పెక్స్ ఉన్నాయి. అండ్ పిక్చర్స్ ఓకే వస్తాయి, అంతగానం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ బ్యాటరీ ఆబ్వియస్గా రెండు కూడా 5000 mAh బ్యాటరీ ఉన్నాయి కాబట్టి ఇది డిపెండ్స్ అన్నమాట, మీరు ఎలా యూజ్ చేస్తారో దాన్ని బట్టి బ్యాటరీ అనేది. మ్యాక్స్ అయితే యావరేజ్గా చూసుకుంటే మీకు 1.5 డే ఫుల్ ఛార్జ్ ఈజీగా వచ్చేస్తుంది. సో ప్రైజెస్ చూసుకుంటే 6,999 ప్రైజెస్ ఉన్నాయి రెండు ఫోన్స్ కూడా. మీరు
ఏమంటారు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి డిస్కౌంట్స్ ఆఫర్ కోడ్ యూజ్ చేసి ఇంకా కూడా తక్కువ కూడా మీరు ఫోన్స్ అనేవి పర్చేస్ చేసుకోవచ్చు. సో మీరు ఏమనుకుంటారు ఈ కంపారిజన్ వీడియో గురించి కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. గైస్ ఫైనల్గా ఇంకొకసారి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. అండ్ అంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.